రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలను వైద్యారోగ్య శాఖ మరింత వేగవంతం చేసింది. కేసుల సంఖ్యపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తూనే అనుమానితులకు పరీక్షలు, బాధితులకు తక్షణ చికిత్స అందించేలా ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తోంది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరీక్షల కిట్లు, మందులు, ప్రత్యేక పడకలు, రక్షణ సామాగ్రి, అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రజలు కోవిడ్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ అన్నారు. వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కోవిడ్ ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కార్యదర్శి వీరపాండియన్ ఆదేశించారు. రాష్ట్రంలోని 17 బోధనాసుపత్రుల్లో 255 ప్రత్యేక కోవిడ్ పడకలను సిద్ధం చేశారు. సెకండరీ ఆసుపత్రుల్లోనూ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పడకలను కేటాయించేందుకు ఏర్పాట్లు జరిగాయి. బోధనాసుపత్రుల్లో 6,77,936 ట్రిపుల్ లేయర్ మాస్కులు, కేంద్ర ఔషధ నిల్వ కేంద్రాల్లో మరో 5.26 లక్షల మాస్కులు ఉన్నాయి. అదనంగా 58,790 N95 మాస్కులు, 4,436 పీపీఈ కిట్లు, 2,572 శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. కోవిడ్ చికిత్సకు అవసరమైన యాంటీబయాటిక్స్, IV ఫ్లూయిడ్స్, మందుల నిల్వలు కూడా తగిన స్థాయిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.